అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో మొదటి రోజు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కున్బిల్లిలు నిర్వహించిన గ్రీవెన్స్ కు ఫిర్యాదులు వెల్లువ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకల్ చెరువు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తంబలపల్లి కోర్టులో హాజరుపరిచిన ఎక్సైజ్ పోలీసులు. రామసముద్రం మండలంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన. మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ను పరిశీలించిన ఏపీ ఐఐసి డైరెక్టర్ మైఫోర్స్ మహేష్, ఎస్టేట్ లో వీధి దీపాలు వారంలో వేయిస్తామని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్జీలపై సమాచారం కొరకు మీకోసం కాల్ సెంటర్ తో ప్రజా సమస్యలు వినాలని తెలిపారు. ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యల పట్ల పోలీసులు ఎల్లప్పుడూ జవాబుదారీతనంతో మెలిగి బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బిల్లి స్పష్టం చేశారు. సోమవారం మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు మరియు వేధింపులపై వచ్చిన అర్జీలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల సమస్యలను విన్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి క్షేత్రస్థాయిలో వాస్తవాలను విచారించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారులకు న్యాయం జరిగినట్లు నిర్ధారించుకోవడమే కాకుండా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులకు సూచించారు. అక్రమ వడ్డీ వ్యాపారాలు, ఆన్లైన్ మోసాలు మరియు మహిళలపై జరుగుతున్న వేధింపుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు ఆదివారం రాత్రి తంబలపల్లి కోర్టుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు మరొక నిందితుడు జోగి రామును సైతం